నాకు అసలు అవధానం అంటే ఇష్టం లేదు. నాకు తెలుసు కదా, మన ఇద్దరికి డిస్కషన్ తెలుసు. కానీ ఎవరు రాయగలరండి? గంటల తరబడి కూర్చున్నా రాయగలరా? అవధానంలో పద్యాలు చాలా తక్కువ రాస్తున్నారు. ఇది వేరు. వేరండి ఏదైనా. మరి ఆ తిరుపతి కవులది తిరుపతి వాళ్ళందరూ వాడు ఇప్పుడు ఈశ్వరులు గంటకి 500 పద్యాలు చెప్పారంటే కుప్పరపు కవులు ఆన్లైన్ అవతారం వెళ్ళారు. పద్మశ్రీ ఇవ్వాలి ఆవిడికి. ఎవరెవరో ఆ వేగం చూడండి. ఆన్లైన్ అవతారానికి వెళ్ళాను, తిట్టి వచ్చేసాను. ఈ విధంగానే విలువని దిగజారుస్తున్నారు. విలువని ఈసారి ఎంత తృప్తి కలిగిందంటే ఒక్కొక్క విలువల్ని పదాలు విలువలు ఏం పద్మ ఏమిటది? వాడు తింటాడో లేదో అంటే నేనేం చెప్పను. నువ్వు చూసుకో సార్. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటారా? డ్రై ఫ్రూట్స్ చూద్దాం. ఫ్రంట్లో ఉంది కవర్. పిలిచేస్తాను. సభా సరస్వతి నమస్కారములు. ఉర్వి సమస్త కార్యకరణోద్యమ నిర్వహణైక నైపుణీ దూర్వహుడౌచు. ఉర్వి సమస్త కార్యకరణోద్యమ నిర్వహణైక నైపుణీ దూర్వహుడౌచు. విఘ్నములను పారద్రోలుట ఆదిని పూజలందు. విఘ్నములను పారద్రోలుట ఆదిని పూజలందు. గర్వితులైన వారల అకార్యములెల్ల కుంగజేయు. ఆ పార్వతి ముద్దు బిడ్డని కృపామతి గొల్చెద విఘ్ననాయకున్. భావ పరంపరాజనిత భారము లేక. భావ పరంపరాజనిత భారము లేక. నాయదందావలమైన భారతిని దార్కొను వేళ. సత్కవిత్వ విభవ ప్రభవం బగువేళ. సభ్యులారా వినిపింతు నవ్య మధురస్వర భాస్వర పద్య పంక్తులన్. శ్రీ కృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర. లోకద్రోహి నరేంద్ర వంశదహన. లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ. నిర్వాణ సంధాయక నీకున్ మృకజ దృంపవే భవలత. నిత్యానుకంపానిధి. జయ కృష్ణ. ఏమ్మా హారికి నందగోకుల విహారికే. చక్ర సమీర దైత్య సంహారికే.
భక్త దుఃఖ పరిహారికే గోపనితంజని మనోహారికే దుష్ట సంపద పహారికే ఘోషకుటీ పయోగృతాహారికే బాలక గ్రహ మహా సుర దుర్వనిత ప్రహారికిన్ శ్రీ గురుభ్యో నమః. తోపెల్ల బాల శర్మాణం ఛందో విద్యా విశారదం అనంత ఛంద కర్తారం వందే మాధవవాసినం. శ్రీ గౌరీనాయుడో ధీరః సమైక్య భారతాధిపః శతావధాన సంయోజీ సాహిత్య ప్రభవో జయేత్. కడిమిళ్ళ గురు ప్రాజ్ఞో వరప్రసాద నామకః సహస్రావధాన శ్రీమాన్ విద్యాదీపః సదా జయేత్. వాగ్వైభవ విశిష్టాయ స్మృతిశక్తి విరాజితే భరత శర్మణే తుభ్యం వందే శతావధానినం. ధన్యవాద. చాలా ధన్యవాదములు. ఈ యొక్క నిన్నటి సభను చూసి ఉత్తేజితులై వ్రాసినటువంటి శ్లోకములవి. సంగీతమేదో పాడునట్లు ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగా ఎల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున వనరు భాష రసభావముల సమర్పణ శక్తి అందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతయు చమకృతి పల్కులన్ సమర్పించు భాష భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. ధన్యవాదాలు. పునఃస్వాగతం. సమస్యలు చాలా హాయిగా మొత్తం పూర్తి చేసేయడం అయిపోయింది. నిన్నటి రోజున దత్తపదులు పాతిగా తీసుకుని ఒక్కొక్క దానికి 2 పదాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి 2 పదాలు కూడా 2 పదాలు వాటికి 2 పదాలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రారంభం చేస్తున్నాం. 1వ దత్తపది అంశాన్ని ఇచ్చిన వారు ఇంకక్కర్లేదు, పొద్దునేసరిగా దండించడం అంటే ఎంత ఇష్టమో. 1వ దత్తపది కస్తూరి మోచర్ల గారు ఇచ్చారు. మొదటి దత్తపదిని శ్రీ భైరవి సరస్వతి కళ్యాణి అది అని మంగళాత్మకంగా ఆరంభమైంది. శ్రీరాగంతో ఆరంభమైంది. రాగాల పేర్లు ఇచ్చారు. శ్రీ విద్యాలలితా స్వరూపిణిగా సంసిద్ధించి చక్రాకృతిన్ పావిత్ర్యంబున సంయమీశ్వర మనో వ్యాపార కళ్యాణి అని చెప్పడం జరిగింది. తర్వాత భైరవి సరస్వతి రావాలి. అంతే అంతే. దేవారాతి
దేవారాతి వినాశన ప్రచిత దీప్తిన్ భైరవీమూర్తియై. అంతే అంతే. భైరవిరాగా వచ్చేస్తుంది. దేవారాతి వినాశనోచిత. దేవ అరాతి అంటే రాక్షసులు అని అర్థం అన్నమాట. అరాతి అంటే శత్రువులు. వినాశన ప్రచిత దీప్తిన్. వినాశన ప్రథిత దీప్తిన్. ప్రచిత ప్రచిత అదే అన్నా నేను అదే అన్నది. ప్రచిత ప్రథిత ప్రహితనా చవర్గం. ప్రచితనా? ప్రచిత. ఓకే ఓకే. దేవారాతి వినాశన ప్రచిత దీప్తిన్ భైరవీమూర్తియై. దీప్తిన్ దీప్తిన్ భైరవీ భైరవీ రూపమై. ధీవైదుష్య సరస్వతీ జననియై. ధీవైదుష్య సరస్వతీ జననీయై. దేవీ కృతుల్ వెల్గెడిన్. బ్రహ్మాండం హాయిగా వచ్చేసింది. దేవీ కృతుల్ అంటే దేవి సంబంధమైన దేవి భాగవతంలో కృతులు అనుకోండి, దేవి ఆకారాలు అనుకోండి, ఏదైనా సరే వెలుగుతూ ఉంటాయి. ఒకసారి మొత్తం అనేటి 4 పదాలు. శ్రీ విద్యా లలితా స్వరూపిణిగా సంసిద్ధించి చక్రాకృతిన్ పావిత్ర్యంబున సంయమీశ్వర మనోవ్యాపార కళ్యాణియై దేవారాతి వినాశన ప్రచిత దీప్తిన్ భైరవీ మూర్తియై. ధీ వైదుష్య సరస్వతీ జననియై దేవీ కృతుల్ వెల్గెడిన్. అంతే అంతే. ఆ తర్వాత కవయిత్రి ఆకుండి శైలజ గారు ఇచ్చినటువంటిది 3 మత్త కోకిల కదా. 3, 6, 7, 10 అంతే. 3, 6, 7, 10 ఇచ్చారు. అందులో 3, 10 అయిపోయాయి అంతే. రాజ్యమూడునో ఏమో కోపదిలమ్ముగా నిలుపన్వలెన్. రాజ్యమూడునో ఏమో కోపదిలమ్ముగా నిలుపన్వలెన్. ప్రాజ్య సత్వ విదాయకుండగు పద్మనేత్రుడు తోడుగా. అంతే అంతే. ఇప్పుడు 6, 7 అంతే కదండి. అంతే. యుజ్యమై 13 నేడుల వనవాసం. వనవాసం వనవాసం అజ్ఞాతవాసం కలిపి 7 అక్కడ 7 వచ్చింది. యుజ్యమై 13 నేడుల. అది 7 అంటే సంవత్సరం అని అర్థంలో తీసుకున్నారు, అంకె కాకుండా. అది ఓర్పు కొంటిమి కాని యుజ్యమై 13 నేడుల. ఓర్పు కొంటిమి కాని 13 ఏళ్ళు అలాగే ఓర్పు వహించాం, చెల్లియో చెల్లకో. ఇంక ఇప్పుడు సాగు గతించే. అది ఓర్చుకొంటిమి కాని 3 ముందు వచ్చేసి 3 ముందు వచ్చేసింది. రాజ్యం 3. 3 సంఖ్యపరంగా తీసుకోకూడదు కదా, అందువల్ల అక్కడ ఊడు అని అన్నాం. ఇక్కడ 7. అది 7 సంవత్సరం. అదే యుజ్యమై 13 నేడుల. 3 సంవత్సరాలు అని అర్థం. ఓర్చుకొంటిమి కాని ఈ 3 ఇక్కడ తీసుకున్నది కాదు, ఇక్కడ 13 3 అంకెలే, కానీ దాని మొదటి పాదంలో పెట్టేశాం. రాజ్యం 3 అన్న దాని చోట. సామ్రాజ్య కోపమే 6నే. 6 అనడానికి బాగుంది. సామ్రాజ్య కోపమే 6నే. సామ్రాజ్య కోపమే 6నే. ఆ కోపం ఆరిపోతుందా, ఆరుతుందా అంటే కోపాలు తగ్గుతాయి లేదా ఎప్పటికైనా? 13 ఏళ్ళు గడిచినా కోపం అలాగే ఉందా? కానీ విచిత్రం, కోపం అనేది ఎవరికైనా కొన్నాళ్ళకే అలా తగ్గిపోతుంది. కానీ దుర్యోధనుడికి 13 ఏళ్ళు గడిచినా కోపం పెరిగింది కానీ తగ్గలేదు. అది ఒక దురదృష్టకరమైన మనస్తత్వం అది.
సామ్రాజ్య కోపమే ఆరునే. అంతే, ఇక్కడ 6 కూడా వచ్చేసింది కాబట్టి అన్నీ అయిపోయినట్టే. అన్నీ అయిపోయాయి. సామ్రాజ్య కోపమే ఆరునే. రణమార్గమే సమకూరునే. సామ్రాజ్య కోపమే ఆరునే. రణమార్గమే సమకూరునే. రణమార్గమే సమకూరు. ఆ కోపమే ఆగిపోతుందా లేదా యుద్ధమే వస్తుందా? అదనమాట. అంటే సంధి జరుగుతుందా యుద్ధం జరుగుతుందా అనేటువంటిది. రణం, రణకోపం, రణమార్గం, యుద్ధ మార్గం. రణమార్గమే రణమార్గమే అదే సమకూరునే. రణమార్గమే సమకూరునే. అది ఎప్పటికైనా కానీ చిట్ట చివరిలో ఎప్పటికీ ఎవరు ఊహించని మాట ధర్మరాజు అంటాడు. అంతవరకు ఎవరు ఊహించలా. నాకు శాంతి అంటే ఇష్టం, రక్తం పారడం ఇష్టం లేదు, కానీ నెత్తురు ప్రవహిస్తే తప్ప యుద్ధం జరిగితే తప్ప మా రాజ్యం మాకు ఇవ్వము అంటే యుద్ధం చేయడానికి మేము వెనకాడమన్నారు. అమ్మయ్య అనుకున్నావు కదా భీముడు, కృష్ణుడు, అర్జునుడు కూడాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా, 13 ఏళ్ళు ఎదురు చూసామయ్యా, ఇంకా చూసుకో మా సంగతి అయినది చాలా రేగిపోయారు అంతే, ఇంకది అనుమానం లేదు. రైట్, సరే అనేస్తారా? రాజ్యమూడు నొయేమొకో పదిలమ్ముగా నిలుపన్వలెన్. ప్రాజ్య సత్వ విదాయకుండగు పద్మనేత్రుడు తోడుగా. యుజ్యమై 13 నేడుల ఓర్చుకొంటిమి గాని. సామ్రాజ్య కోపమే ఆరునో. రణమార్గమే సమకూరునో. అంతే, బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు 3వ దత్తపదిని ఇచ్చిన వారు శ్రీ గంటేర జగదీష్ చంద్రకుమార్ గారు. ఓహో. ప్రకృతి భూర్భువస్సు వర్మహనీయ భువనములును. శభాష్. వారు వర్మ, నర్మ, సుర్మ, నిర్మ అని ఇచ్చారు. అది. ప్రకృతి రక్షణ అడిగారు. దానికి మొదటి పదం ఇలా చెప్పారు, భూర్భువస్సు వర్మహనీయ భువనములును. నర్మ కక్ష్యలు తప్పక నయ విధంబు. అంతవరకు చెప్పడం జరిగింది. నయ విధంబు అంతేలేండి. నయ విధంబు మనిచి. నయ విధం నర్మ కక్ష్యలు తప్పక నయ విధంబు మనిచి. మనిచి విషమరశ్ముల. తర్వాత ఏమిటంటే సుర్మా రావాలి కదా. నయ విధంబు మనిచి విషమరశ్ముల ముసుర్ మరి తొలంగా. విషమరశ్ముల ముసురు మరి తొలంగా. సుర్మ వరే వచ్చిందండి. ముసుర్ మరి తొలంగా. అది ముసురు మరి తొలంగా, ముసుర్ మరి తొలంగా, సుర్మ బ్రహ్మాండంగా వచ్చింది ఇక్కడ. తత్పాలుర్భయం బందగన్ అంటాడు కదా. అంతే, అది రేపకి ఉత్వలోపం వస్తుంది కదా. మనిచి నాలా రా 3ంటికి వస్తుంది. మనిచి విషమరశ్ముల ముసుర్మరి తొలంగా. మరీ తొలంగా. ఇప్పుడు ఏమిటండి? నిర్మ. ప్రకృతి నిర్మల రీతి. అంతే, హాయిగా ఉంది. ప్రకృతి నిర్మల రీతి అర్ఘ్యం బెకాచు. అది ఇందులో ఇది విశేషం ఏమిటంటే సంధ్యా సమయంలో ఇచ్చేటటువంటి అర్ఘ్యం ఏదైతే ఉంటుందో అది ఆకాశంలోకి వెళ్ళి సూర్యమండలానికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేటటువంటి విషమ కిరణాలను ఆపుతుందన్నమాట. యూవీ రేస్ అంటాం కదా, అల్ట్రావైలెట్, అటువంటి వాటిని ఆపుతుంది. అదే విధంగా ఓజోన్ లేయర్ ఉంది కదా, అది రోజు రోజుకు తగ్గిపోతోంది అనేటటువంటి వాదన కూడా ఉన్నది కదా. అది కూడా మెరుగుపడాలంటే ఈ నీళ్లు అక్కడికి చేరి దాన్ని స్వస్థపరుస్తుంది అని ఒక విజ్ఞానపరమైనటువంటి అంశం అనమాట. కాబట్టి ప్రకృతి నిర్మల రీతి అర్ఘ్యం బెకాచు. మనం ఇచ్చేటువంటి అర్ఘ్యమే అంటే దానికున్న మంత్రశక్తి చేత ఓజోన్ దాకా ఎడుతుంది. అయితే ఇక్కడ ఇచ్చిన నీళ్ళు అక్కడి దాకా ఎడుతాయి, అదే మంత్రశక్తి. ఇప్పుడు 4వ అంశాన్ని ఇస్తున్న వారు మళ్ళీ ఇటువైపుకి ఆరవల్లి శ్రీదేవి గారు. ఓహో. దంభము, అంభము. అంభము చాలు నాకు విధృతాంజలినై.
విధృత అంజలి నౌటకు సంధ్యవేళ. వామనావతారం గురించి చెప్పమన్నారు. అంబము చాలు నాకు విధృతాంజలి నౌటకు సంధ్యవేళ, దోర్దంభములేని నాకు కరిదానములేల హయంబులేల. కరిదానములేల హయంబులేల. సంస్తంభము కల్గే, సంస్తంభించిపోయాడు, సంస్తంభనం అనమాట. ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాను నేను అని వామనుడు అంటున్నాడు. ఎందుకు? సంస్తంభము కల్గే, మూడో స్తంభం కాబట్టి వారు ఇచ్చిన పదం. సంస్తంభము కల్గే నీదు ఘన దాన పరత్వము చూచినంత. స్తంభము అంటే మామూలుగా పిల్లర్ అని అర్థం కదా, ఆ అర్థం మార్చేసి సంస్తంభము అంటే ఏమి, నిశ్చేష్టత, స్తంభించిపోవడం అనమాట. అది సంస్తంభము కల్గే నీదు ఘనదాన పరత్వము చూచినంత. ఘనదాన పరత్వము చూచినంత. నిజంగానే మరి బలిచక్రవర్తి దానం చేసే తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటే, తాను మొత్తం నాశనమైపోతాడని తెలిసినా కూడా నిరయంబైన నిరీహమైన అంటూ ఇంకా రాజు ఇచ్చాడే సిద్ధపడ్డాడు అంటే దానం చేయడానికి, అలాంటి దాత ఇంకెక్కడ ఉండడు. సంరంభముతోడ, రంభము నాలుగో పదం, సంరంభముతోడ మూడడుగులన్. మంచి సంరంభముతోడ మూడడుగులన్. సంరంభముతోడ మూడడుగులన్. సంరంభము తోడ మూడడుగులన్. సంరంభముతోడ మూడడుగులన్ మరి ఇచ్చిన, లేదా సరి ఇచ్చిన, సరి 3 అడుగులు సరి. సంరంభముతోడ 3 అడుగులన్ సరి ఇచ్చిన చాలు చాలికన్. అంతే అంతే అంతే. 3 అడుగుల మేరయ త్రోవకిచ్చునది బ్రహ్మాండంబున పాలికిన్. దానికి అన్నమాట సంరంభము మీర 3 అడుగులన్ సరి ఇచ్చిన చాలు చాలికన్. ఒకసారి మొత్తం పద్యమనండి. అంభము చాలు నాకు విధృతాంజలి నౌటకు సంధ్యవేళ, దోర్దంభములేని నాకు కరిదానములేల హయంబులేల. సంస్తంభము గల్గె నీదు ఘన దాన పరత్వము చూచినంత, సంరంభముతోడ 3 అడుగులన్ సరి ఇచ్చిన చాలు చాలికన్. అక్కడ 3 అడుగుల మేరయ్య త్రోవకిచ్చున్నది అంటే త్రోవ కోసం ఇవ్వడం అని అర్థం కాదు అక్కడది. త్రోవక అంటే కాదనకుండగా, త్రోవక కాదనక ఇచ్చున్నది బ్రహ్మాండం. మొత్తం 3 అడుగులు నేను మొత్తం బ్రహ్మాండం కొలిచేస్తాను. ఆయన ముందే చెప్పేశాడు, అబద్ధం అలా విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అక్కడ అబద్ధం ఆడాడు, నిజం బలిచక్రవర్తి తెలియదు. అదనమాట సంగతి. 5 ఉప్పలపాటి కుసుమకుమారి గారు. అయ్య బాబాయ్ శర్మ, శర్మ 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 భరత్ శర్మ గురించి. అది శర్మ ముగూర్చు సత్కవన సాహితికిన్ తగునౌరసుండుగా, తగునౌరసుండు. అది ధీశర్మయ ధీశర్మయమౌ వధానములన ఆశుగవేగ సమాగమంబు. ధీశర్మయమౌ, ధీశర్మయమౌ రుమయము అనుకున్నావు. ధీశర్మయమౌ వధానముల ఆశుగవేగ సమాగమంబు. అది ఆశుగవేగ సమాగమంబు. ఆశుగములు అంటే బాణములు అని అర్థం. బాణవేగంతో సమానమైనది. ఆశుగ వేగ సమాగమంబు. అందుకే ఆశు కవిత్వం అంటారంటే వేగంగా చెప్పే కవిత్వం. ఆశు అంటే వేగము అని అర్థం. వాక్శర్మదుడవుచు, వాక్కుల ద్వారా మంచి సుఖాన్ని ఇచ్చేవాడు. వాక్శర్మదుడవుచు, వాక్శర్మదుడు, వాక్శర్మదుడవుచు. ఎల్లరకు చక్కని, ఎల్లరకు చక్కని పాపడుగా రహించే. వాక్శర్మదుడవుచు ఎల్లరకు చక్కని పాపడుగా, పాపనిగా రహించే. రహించే ఎల్లరకు చక్కని పాపనిగా రహించే. పాపడు చిన్ని పాపడు, పాపనిగా అనివ్వండి.
పాపని నీయా? పాపని అదే అదే. పాపనిగా రహించే ఎల్లరకు చక్కని పాపనిగా రహించే ఎల్లరకు చక్కని పాపనిగా రహించే. ఇంకొక శర్మ ఉందా? అది ఎలాగో భరత్ శర్మలో అంతే కదా మరి. చక్కని పాపనిగా రహించే భూశర్మిల మూర్తి అయిన భూ శర్మిల శర్మిళ. భరత శర్మ వస్తున్నాడు నెక్స్ట్. శర్మి ఇక్కడ కాదు పదం, ఇక్కడ పదం కాదు. భూశర్మిల మూర్తి యౌ భరత శర్మ. అది అంటే శర్మ లాతి గృహణాతీతి శర్మిళ. సుఖమును తీసుకొచ్చేది అని అర్థం అన్నమాట. భూశర్మిల మూర్తి యౌ భరత శర్మ. భూశర్మిళ మూర్తియో భరత శర్మ. భూమికి సుఖాన్ని తీసుకొచ్చేటువంటి ఆకారం కలిగినటువంటి భరత శర్మ అని. భూశర్మిళ మూర్తియో భరత శర్మ. భూశర్మిల మూర్తి యౌ భరత శర్మ కవిత్వ సుధర్మయే కదా. భరత శర్మ కవిత్వ సుధర్మయే కదా. సుధర్మ అంటే దేవసభ. అదా సుధర్మ దేవసభ అంతే కదా మరి. భరత శర్మ కవిత్వ సుధర్మయే కదా. దేవేంద్రుడి యొక్క సభ పేరు సుధర్మ. అందుకని ఈ భరత శర్మ దేవేంద్ర సభ లాంటి వాడు అని అనమాట. అది కవిత్వపు దేవసభ. అదే అది. తర్వాత వెళ్దాం. 6 కదా ఇప్పుడు. అంతేనండి, 6. 6 కటకం విజయలక్ష్మి గారు. అన్నీ మొదటి పదంలోగా రావాలి, మత్తేభంలో రావాలి, అంతే కదండి. అరుణ అంతే, కరుణ, కరము గిరిజ అంతే. అరుణాంభోరుహ పత్రధిక్కరణ నేత్రానంద సారోల్లసత్కరుణాపూర శృతి ప్రసార. కరుణాపూర శృతి ప్రసార. అదే లసత్కరుణాపూర్ణ కరుణాపూర శృతి ప్రసార. సురవేద్య ప్రాంచిత ఆకార. తర్వాత ఏముంది? కరము కదా. శ్రీకర ముక్తానిభహాస. బాగుంది. శ్రీకర ముక్తానిభహాస. ముత్యములాగా నవ్వడం అన్నమాట కరము. శ్రీకర ముక్తానిభహాస. రాజరాజేశ్వరి మీద అడిగారు. అవును. శ్రీకర ముక్తానిభహాస. సంలసిత. శ్రీకర ముక్తానిభహాస సంలసిత వక్త్రజ్యోతిరాపూర. శ్రీకర ముక్తానిభహాస సంవలిత వక్త్రజ్యోతిరాపూర. అంతే. శ్రీకర ముక్తానిభ హాస సంవలిత వక్త్రజ్యోతిరాపూరిత అనేద్దాం. వక్త్రజ్యోతిరాపూరిత. గిరిజామాతృ కళాస్వరూప. గిరి జామాతృ, గిరిజా మాతృ. బాగుంది, చాలా బాగుంది. గిరి జామాతృడే పర్వతరాజే కల్లుడు ఈశ్వరుడు.
గిరిజా మాతృ అంటే పార్వతీదేవి అంటే మా పార్వతీ మాత అని అర్థం అనమాట. చాలా అందంగా వచ్చింది ఇది. గిరిజా మాతృ కళాస్వరూపన అన్నారు. గిరిజా మాతృ కళాస్వరూప గురుశక్తి రాజరాజేశ్వరి. అంతే అంతే అంతే. గిరిజా మాతృ కళాస్వరూప గురుశక్తి రాజరాజేశ్వరి. కానీ గురుజా మాతృ పదం మాత్రం భలే శ్లాష్ వచ్చిందండి. చాలా అందంగా ఉంది. చాలా అందమైన శ్లాష్ అది. ఒకసారి అనేయండి. అరుణాంభోరుహ పత్రధిక్కరణ నేత్రానంద సారోల్ల సత్కరుణాపూర శృతి ప్రసార సురవేద్య ప్రాంచితాకార శ్రీకర ముక్తా నిభహాస సంబలిత వక్త్రజ్యోతిరాపూరిత గిరిజామాతృ కళాస్వరూప గురుశక్తి రాజరాజేశ్వరి. శభాష్ శభాష్. 7వ అంశం ఇచ్చిన వారు మాకినీడి సూర్యభాస్కర్రావు గారు. ఓహో. హరిహరిహరే ఆట వెళ్ళదు కదా. అలాగే సాగరమ్ము దాట చలపట్టినాడంట. అది సాగరమ్ము దాట చలపట్టినాడంట. తర్వాత కట్టి కదా అంతే. ఆజికి సమకట్టి హరి విభుండు. అంతే అంతే అని చెప్పారు మీకు నేను 2 పాదాలు. ఆజికి సమకట్టి హరి విభుండు. సాగరమ్ముదాట చలపట్టినాడంట ఆజికి సమకట్టి హరి విభుండు. పుడమి జాత్ పుడమి సుతను చూచి పుడమి సుతను చూచి. కొట్టి జట్టి రావాలి మీకు. అంతే. పుడమి సుతను చూచి పురి కూలగొట్టిన. లంకాపురి కూలగొట్టడం. పుడమి సుతను ముందు సీతాదేవిని చూచి తర్వాత పురిని కూలగొట్టి కూలగొట్టిన అది కీసులందు జట్టికే నమస్సు. కీసులందు కీసులు జట్టి అంటే సమర్థుడు అనమాట. కీసులు అంటే వానరులు అర్థం. కీశ అంటే వానర. ఆ కీసులందు జట్టి సమర్థుడైన వాడు హరీశుడు అనమాట. ఆయనకే నమస్సు, వారికి నమస్కారం. కీసులందు జట్టికే నమస్సు. అది అది చాలా హాయిగా వచ్చింది. సరేనండి. సాగరమ్ము దాట చలపట్టినాడంట ఆజికి సమకట్టి హరి విభుండు. పుడమి సుతను చూచి పురికూలగొట్టిన కీసులందు జట్టికే నమస్సు. అదే అది. పొడమి సుత అనేది మిశ్రమ సమాసం అంటారు దాన్ని. పొడమి తెలుగు పదం, సుత సంస్కృత పదం, అలా 2 కలిస్తే చెరువు ఉన్నదకము అన్నట్లుగా అది మిశ్రమ సమాసం. అదే ముందు సంస్కృతం ఉంటే దృష్ట సమాసం అవుతుంది, ముందు తెలుగు ఉంటే అది మిశ్రమ సమాసం అవుతుంది. అదే చెప్పారు, తెలుగు దేనైనా యాక్సెప్ట్ చేస్తుంది, సంస్కృతాలు యాక్సెప్ట్ చేయరు. ముందు సంస్కృతం దాని పక్కన దేన్ని చేరనవదు ఇంకా, కానీ తెలుగు మాత్రం మరో ఏ పదాన్ని చేరనిచ్చేస్తుంది అంతే. అందుకని పొడమి సుత మిశ్రమ సమాసం అనేది పుట్టింది. కానీ సంస్కృతం ముందుంటే దాని పక్కన మరో భాషాపదం ఇది రావడానికే వీలేదు అంతే. సంస్కృతం మడిగెట్టుకున్న భాష కదా, తెలుగేమో విశాల హృదయం కలిగిన భాష. రా రా ఎవరు వస్తారా రండి అంటుంది వాడు. అండి ఎందుకు మడిగట్టుకున్న భాష అంటే పవిత్రం అండి అది. మేమని సంస్కృతం తక్కువ చేయాలి, నేను సంస్కృతం ప్రాణం, నాకు నేను సంస్కృత కవిత్వం చెబుతాను, దాని యొక్క విధానం దాని నైజం చెప్తున్నాను అన్నమాట. మడిగట్టుకున్న భాష అంటే మిమ్మల్ని పొగిడాను, పవిత్రం అది. అది మాకంత మడి లేదు, మడిపేసుకున్నాం మేము అంతే, మాకంత ఓపిక లేక. అది తర్వాత 8 కాటేపల్లి అన్నపూర్ణ గారు.
వీరు శయన ఏకాదశి గురించి అడిగారుగా. విష్ణు నవమీలనంబున విష్ణులీల అంతే అంతే. యోగం యోగమాయా దశ మిగుల నొప్పుచుండ. అది నవమి దశమి చెప్పారు. నవమి దశమి ఏకాదశి ద్వాదశి శయన ఏకాదశి గురించి చెప్పమని అడిగారు. నిన్నే పడుకున్నాడు పాపం విష్ణుమూర్తి. ఆయనేమో హాయిగా పడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేసి లేపేస్తున్నారు ఇక్కడి నుంచి. విష్ణు నవమేలనంబున విష్ణులీల యోగ మాయా దశ మిగుల నొప్పుచుండ. దశ మిగుల నొప్పుచుండ దశమి ఒప్పుచుండ. స్థిర చతుర్మాస చాతుర్మాస్యం స్థిర చతుర్మాస. ఇక్కడి నుంచి 4 మాసాలు ఒక వ్రతం దీక్ష ప్రారంభమవుతుంది. స్థిర చతుర్మాస సద్వాద శిబిరమొప్ప. ద్వాదశి చాలా బాగా వచ్చిందండి. చాలా చాలా బాగా వచ్చింది. సద్వాద శిబిరమొప్ప. ఓ వస్తుంది. ద్వాదశి ఇంత అందంగా విరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. చాలా బాగా వచ్చింది. సద్వాద శిబిరమొప్ప. బ్యూటీ బ్యూటీ. ఆ సమయంలో శాస్త్రవాదాలు అన్ని కూడా జరుగుతాయి అంతేగా కాబట్టి మరి. అవునవును. పీఠాధిపతుల సమక్షంలో వాక్యార్థ సభలో ఉంటారు. వాక్యార్థ సభలు చాలా అద్భుతంగా జరుగుతాయి అవి. అవి ఒకసారి చూడాలండి. వ్యాకరణం, తర్కము, వీటి మీద శాస్త్ర సభలు, వ్యాఖ్యార్థ సభలు జరుగుతాయి. సంస్కృతంలో తప్ప తెలుగులో ఒక్క ముక్క మాట్లాడరండి. మనకది అర్థం అయినా కాకపోయినా ఏదో ఒక ఆనందం అన్నమాట. ఆ సంస్కృతం తడతడతడలో మాట్లాడుతుంటే అది చెవులు పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అనమాట. మనం ఎంతో కూడా సంస్కృతం చదువుకున్న వాళ్ళకి ఎలాగూ కొంతైనా అర్థం అవుతుంది, పూర్తిగా అర్థం కాకపోయినా. కానీ చాలా ఆనందంగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు శాస్త్రార్థ సభలు లేదా వాక్యార్థ సభలు అంటారు, అవి జరుగుతున్నప్పుడు మీకు అర్థం అయినా కాకపోయినా సరే వినడానికి ప్రయత్నం చేయండి. ఆ ఆనందం ఏమిటో, వాళ్ళ స్థాయి ఏమిటో, ఆ భాష గొప్పదనేటో మనకు అర్థమవుతుంది అనమాట. చాలా చాలా బాగుంటాయి. స్థిర చతుర్మాస సద్వాద శిబిరమొప్ప. అచ్యుతైకాదశి వ్రతం అలరుచుండు. అచ్యుతైకాదశి వ్రతం అలరుచుండు. అచ్యుతైకాదశి వ్రతం అలరుచుండు. వైష్ణవ ఏకాదశి, శయన ఏకాదశి అనడానికి అచ్యుతైకాదశి అన్నా నేను. పైగా చ్యుతము కానీ ఏకాదశి నిద్రలోకి అది కూడా అర్థం వచ్చింది. చాలా ఏకాదశి పర్వం అలరుచుండు. పర్వం అనొచ్చు, వ్రతం అనొచ్చు, ఏదైనా పర్లేదు. ఓకే, ఒకసారి అనండి మొత్తం. ఎలాగో చాతుర్మాస్య వ్రతమే కదా, అందుకని విష్ణు నవమీలనంబున విష్ణులీల యోగమాయా దశ మిగుల నొప్పుచుండ. స్థిర చతుర్మాస సద్వాద శిబిరమొప్ప. అచ్యుతైకాదశి వ్రతమలరుచుండు. అదే అదే అదే. ఇప్పుడు 9 వాసంశెట్టి బలరామకృష్ణ గారు. ఓహో, తెలుగు ఉపాధ్యాయులు. చదువరి, తగవరి, అల్లరి, కల్లరి. అంతే అంతే. తెలుగు చదువరి నీకని తెగడు నట్టి. తెలుగు చదువు అరి నీకని తెగడు నట్టి. తెగవరులకెల్ల ఉత్తరం ముగజయించి. తెగవరులకెల్ల ఉత్తరం ముగజయించి. తగవరులకెల్ల ఉత్తరం ముగజయించి. అదే అది. ఇక్కడ చదువరి, తగవరి అయింది. ఇంకా అలరి, కలరి కావాలి. ఘనత, ఘనత, అల్లరి, కల్లరి కావాలి. ఘనత కైతల అల్లరిగా.
కైతలను అల్లువాడను. అల్లువాడు అల్లరి జాలరి అన్నట్లుగా హరివర్ణకమ్మ మతుపర్థం అందుకని అల్లుట కలవాడు కలవాడు అల్లరి బాగుంది. జాలమ కలవాడు జాలరి, సిగ్గు కలది సిగ్గరి. అలాగా ఘనత కైతల అల్లరిగాగ శిష్యు మనుచు మలచు. ఘనత కైతలి అల్లరిగాగ శిష్యు మలచు. శిష్యు మలచు. ఒకసారి మండి పాదం అనండి. ఘనత కైతల అల్లరిగాగ శిష్యు మలచు. 4వ పాదం మలచు. ఇంకా కల్లరి ఉంది. అదే కల్లరి. ఈయనేమయ్యారు? మా అప్రస్తుతం వారు ఘనత కైతల అల్లరిగాగ శిష్యు మలచు. మలచు. కల్లరి కదండి చివరి. ఘనత కైతల అల్లరిగాగ శిష్యు. ఇలా అందామండి. ఘనత కైతల అల్లరిగాగ మనుచు అని అక్కడే అందాం. మనుచు. ఘనత కైతల అల్లరిగాగ మలచు. ఇంకా శిష్యు తీసేసి శిష్యు అనే పదం తీసేసి ఇక్కడ మనుచు అని పెట్టేయండి. ధన్యులొజ్జల కల్ల రిక్తతయ వలదు. ధన్యులు ఒజ్జలకు అల్ల రిక్తతయే వలదు. అల్ల రిక్తతి అది శిష్యు ఒజ్జల అటువంటి ఒజ్జల కల్లరి అన్నమాట. బాగా పెరిగిందా? ధన్యులొజ్జల కల్ల రిక్తతయే వలదు. చాలా హాయిగా వచ్చింది. కల్లరే బలే పెరిగింది. ఒకసారి మొత్తం అనండి పద్యం. తెలుగు చదువరి నీకని తెగడు నట్టి తగవరులకెల్ల ఉత్తరమ్ముగ జయించి. అంతే. ఘనత కైతల ఘనత కైతల అల్లరిగాగ మలచు. ఘనత కైతల అల్లరిగాగా ఎదుగు. ఈ ఒజ్జలే ఆ విధంగా ఎదుగుతున్నారు అని కూడా చెప్పచ్చు. కైతల అల్లరిగాగా ఎదుగు. ధన్యులొజ్జల కల్ల రిక్తతయ వలదు. అటువంటి వాళ్ళకి ఎప్పుడూ రిక్తత ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు సమృద్ధిగానే ఉండాలి. అటువంటి ఉపాధ్యాయులు. రిక్తత అంటే శూన్యత్వం అన్నమాట. రిక్తహస్తాలంటే రిక్తహస్తేన నోపేయాత్ అని. రిక్తత ధర్మవాచకం పర్లేదు. 10 క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. ఓహో. హరియా రాజీ అంటే చాలా మంది ఒకే పదం 4 సార్లు ఇచ్చేసారు అనమాట. అదే విషయం. పార్వతి తపస్సు గురించి చెప్పమన్నారు. రాజిత హర్మ్యవాసములు
రాజతనూజగ వీడుచుండి ఘోరాజిని బంబుగా తపము అన్నువా చేయగ పూనుచుంటి. అది అంతవరకు చెప్పారు. నీ రాజిట లేడో. నీ రాజు ఇటలేడు. రాజీ వచ్చింది, బరే వచ్చింది అక్కడ. నీ రాజు ఇటలేడో. ఇక్కడ లేరే వెల్పులు సమిద్ధ. అంతే కదా మరి. సమీప్సిత దాతలు ముద్దుగూన అది. నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ. అదనమాట. కాబట్టి నీ రాజు ఇటలేడు. నీరాజిటలేడో. మధువ్రతం వెక్కిన నోర్చును వేగమెక్కిన నోర్చును నిశ్చయింపు మంచి బలే పద్యం అది. నీరాజిట లేడో లేడొకో అందాం. నీరాజిట లేడొకో వృషభరాజ. నీ రాజట లేడుకో వృషభరాజ. వృషభరాజ చరున్. ఈశ్వరుడా. వృషభరాజ చరున్. నందీశ్వరుడిపై చరించేవాడు. వృషభరాజ చరున్. ఏదో శుభ్రంగా ఏదో ఆడికారు ఈడికారు మీద తిరిగేవాడు చూసుకోవాలి కానీ ఎద్దెక్కి తిరిగేవాడు చూసుకుంటావేంటో అంటారు. వృద్ధోక్షం పైగాను. వృషభరాజ చరున్ కనపోయదేలా తలపింతువేల. అదే తలపోసెదేలా. ఇది బాగుంది. తలపోసెదేలా. వృషభరాజ చరున్ తలపోసెదేలా. వృషభరాజ చెరున్ తలపోసెదేలా. ఔరా తలపోసెదేలా. ఔరా ఔరా జిగిమీరు నా వచనము. రాజీ ఔరా జిగిమీరు నా వచనము. విరగ్గొట్టంలో మంచి గట్టివాడు ఉండోయ్ భరత్ శర్మ. విరగ్గొడేస్తున్నాడు పెట్టుకుని. కలపడంలో బాగా కలిపి విడగొట్టినాలో విడగొడుతున్నాడు. ఔరా జిగిమీర నా వచనము. ఔరా జిగిమీర నా వచనము. ఇప్పుడు ఏదో కాకుస్వరం వేస్తారు. కాకుస్వరం అయితే ఏదో వేస్తారు బహుశా. నా వచనం అక్కరలేదు. కాకుస్వరం అయితే పడుతుంది ఇక్కడ. ఔరా జిగిమీర నా వచనం అక్కరలేదొకో చెప్పుమా ఉమా. బాగుంది. ఔరా జిగిమీర నా వచనం అక్కరలేదొకో చెప్పుమా ఉమా. ఉమా అసలు ఆ ఉమా అనే పదం కూడా అక్కడే వచ్చింది. ఆ సందర్భంలోనే వచ్చింది. ఉమా అన్నారు. అందుకని ఉమా అయిపోయింది ఆవిడ పేరు. వచనమక్కరలేదొక చెప్పుమా ఉమా. చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ 11వ అంశాన్ని ఇచ్చిన వారు శ్రీ గరికపాటి ఉష గారు. ఎంతో లిబరల్ గా ఇచ్చానన్నారు నిన్న మీరు. చాలా అదే చాలా చిన్నవండి. అయ్యి బాబాయ్. అదే సరిగ్గా ఆ చిన్న అనే పదమే ఉపయోగించారు నన్ను కూడాను. వాళ్ళు కూడా మళ్ళీ అదే ఉపయోగిస్తున్నారు. సరిగమనమే ప్రజకు జయమును సమకూర్చు. అది సరిగమనమే ప్రజకు జయమును సమకూర్చు. అంతేనండి. జయమును సమకూర్చు. ఆపద నిసరణము అంట నీదు. అది ఆపద నిసరణము అని అంట నీదు. ఇప్పుడు ఏమిటి సనిదప మగరిస.
ఆపదని శరణమునంట నీదో. సన్నిధప్ప కదా. రామాయణం కానీ భారతం కానీ అన్నారుగా. భాగవతం కూడానా? అలాగే అలాగే అలాగే. భాగవతం చెప్పినా మాకేం అభ్యంతరం లేదు. ఓహో, చాలా స్వేచ్ఛనండి. శని దపమ్ముతోడ. శని అంటే పార్వతి. శనిన్ తపమ్ముతోడ. శని దపమ్ముతోడ. శని దపమ్ముతోడ. శని తపమ్ముతోడ. శని అన్నప్పుడు అరసున్న వస్తుంది అనమాట. శని అంటే పార్వతి. ఆ సమయంలో ధర్మరాజు కూడా పార్వతీదేవిని ప్రార్థించాడు కదా. అది సినిమాలో ద్రౌపదీదేవి చేత పాడించారు. జనని శివకామిని. ఎందుకంటే బాబు దాని గురించి ఓ పెద్ద ఆయన అనకూడని మాట అన్నాడు. మరి ఆయన గురించి గమ్మునేమి నోరు తెరిచే అనలేము. చాలా దుర్మార్గంగా మాత్రం అన్నాడు. మళ్ళీ ఎట్లా చాలా పెద్ద ఆయన గురించి మనం నోరెత్తి అనడానికి మనం సరిపోము. కానీ ఆయన ఆ మాట అనకూడదు, అంత దుర్మార్గంగా అన్నాడు ఆయన. ఎందుకో మరి పెద్దవాళ్ళకి కూడా అలాంటి బుద్ధులు అప్పుడప్పుడు పుడుతుంటాయి, మనం ఏం చేయలేము అంతే. ఇంకది జననీ శివకామని అనే పాట రాసినటువంటి ఆ రచయితని వెధవ అన్నాడండి. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఆ పాట ఎంత గొప్ప పాట, రాసినవాడు ఎంత గొప్పవాడు, ఆయన్ని పట్టుకుని వెధవ అనే పదప్రయోగం చేస్తే ఇంకా ఆయన పెద్దరికి లెక్కడేసింది. కానీ ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన గురించి ఏమన్నా మనం అంతే, ఆయన పేరు అది. ఇది లోకం టీవీలో బ్రహ్మాండంగా వచ్చేస్తుంది కాబట్టి ఇందులో రహస్యం ఏం లేదు, అందరికీ తెలిసిన విషయం. ఇక చివరిది మగరిస కదా. శని తపంబు చేత సౌఖ్యంబు సిద్ధించు. అమ్మ శని తప్ప వచ్చేసింది. సౌఖ్యంబు చేకొను. శని తపమ్ము చేత శని తపమ్ము చేత సౌఖ్యంబు చేకొను. ఇక చివరిది మగరిస. ఇంకా మగరిస చెప్పాలి. శని దప బ్రహ్మాండంగా వచ్చింది ఇందులో. శని దప పార్వతిని తపంబు చేత సౌఖ్యంబు చేకొను. చేకొను. శని దపంబు చేత సౌఖ్యంబు చేకొను. సంస్కృత విరాట పర్వంలో వ్యాసుడు రాసిన సంస్కృత భారతంలో విరాట పర్వంలో ఆ విరాట్ నగరానికి వెళ్ళడానికి ముందు ధర్మరాజు బ్రహ్మాండంగా దుర్గాస్తుతి చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి స్థుతి అది. మరి అలాగే సినిమా దగ్గరికి వచ్చేప్పటికి ద్రౌపది చేత చేయించారు అమ్మవారి యొక్క స్థుతి, అంతే తేడా, అంతకన్నా ఏం కాదు. ఇక్కడ మనిషి మారిపోయాడు ఇక్కడ చెప్పించారు. అవునవునవును, ఆ పద్యం ఆయన పాడితే కానీ అందరం రాదు. ఆ సినిమాటిక్గా మార్పులు చేస్తూ ఉంటారులేండి. ఇచ్చారు అంతే అంతే. ద్రౌపది అర్జునుడికి ఇచ్చారు అక్కడ అంతే. అవును అంతే.
అసలు అక్కడ కూడా గొప్ప నాటకీ మన తెక్కన గారిది అద్భుతమైన నాటకీ. ధర్మరాజు మీద కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఆవిడ భీముడి యొక్క లక్షణం ఏంటంటేనండి, అవసరమైతే తాను తన అన్నగారిని తిడతాడు ధర్మరాజుని, కానీ లోకంలో ఎవడైనా అన్నగారి మీద చిన్న మాట అంటే మాత్రం రయ్యలు నెచ్చిపోతాడు. అంతే, ఎవరు అనడానికి లేదు, అంటే తనే అంటాడు. ద్రౌపది అంటే కూడా, ద్రౌపది ఒక్కసారి ధర్మరాజుకో మీ అన్నగారి వల్ల కదా మనకి ఎలాంటి పాటలు వచ్చాడు, ఏయ్ అసలు మా అన్నగారి గురించి నీకేమనుకుంటున్నావు నువ్వు, అసలు ఏంటి నీకేం తెలుసా, ఆయన గారికి అక్కడ ఆపండి మొత్తం మనం ఈ అజ్ఞాతవాసం భంగం అయిపోను అంటాడు. అప్పుడు కంగారపడి అబ్బబ్బే మీ అన్నగారంటే నాకు మాత్రం గౌరవం లేదనుకుంటున్నారా, యవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు అనే ఏకంగా నిలువెత్తు పద్యంతో ప్రశంస చేసి భీముడిని చల్లబరిచిందనమాట. అంత గొప్ప నాటకీ అవుతుంది చాలా. మగరిస. ప్రేమగా ఓమగా వస్తుంది. రమగ రమగ మగరిసాలో రమగా సగం వచ్చిందండి. ఇలా అందామండి, భ్రమగా అందాం. భ్రమగా పూజిస్తే భ్రమగ రిసరిసలును పారిపోవు. భ్రమగ రిసరిసలును దానికి ముందు ఏమనుందా ఆట ఉందా? వాసిపోవు అందా, ఎలాగైనా సమసిపోవు అందాం. భ్రమగ రిసరిసలును సమసిపోవు అంతే. భ్రమగ రిసరిసలును సమసిపోవు. రుసరుసలుగా రిసరిసలు రిసరిసలు ధన్యనుకరణ ఉన్నది చెప్పాలి, మనం సృష్టిస్తాం, అనుకరణకి ఏముంది, ఎవరిని ఎలాగైనా సృష్టించవచ్చు. కనుక ధన్యనుకరణలు అవసరం అనుకుంటే అవధానాల్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అది రుసరుసాల రిసరిసాన్ని తయారు చేసాం అంతే. ఇంకా ధన్యనుకరణ ఇలాగే ఉండాలన్నాను శాస్త్రమేం లేదు కదా, లోక వ్యవహారమే ఇక్కడ ఆధారం తప్ప శాస్త్రం ఉంటుంది దానికి ఏమి ఉండదు. కాబట్టి మనం ఎలా అయినా ప్రయోగించుకోవచ్చు. భ్రమగ రిసరిసలును సమసిపోవు అంతే. తర్వాత అయిందండి. తర్వాత 12 గంటి బాలా త్రిపుర సుందరి గారు ఇచ్చారు. వీరండి హరి, వీరు కరము, మళ్ళీ వారు 4 మార్లు. కరము కష్టంబు మీరగ కట్టినట్టి నాదు దేవా కరంబును నయము వీడి అంతేనా, నయము తప్పి. అయోధ్యలో బాలరాముని యొక్క మనస్థితి, అక్కడ ఉన్నటువంటి ఏవో అవకతవకలు చూసి సిరుల నికరంబుగొనిరన్న చెడువచస్సు. సిరుల నికరంబుగొనిరన్న చెడువచస్సు కల్లయైన. కరము అక్కడ వచ్చింది, నికరములో కర్మ వచ్చింది. సిరుల నికరమ్ముగొనిరన్న చెడు వచస్సు కల్లయైన. సిరుల నికరమ్ముగొనిరన్న చెడు వచస్సు కల్లయైన. కల్లయైన కల్లయైనచో మహికి శ్రీకరమయగును. కల్లయైనచో మహికి మళ్ళీ కరం వచ్చింది అక్కడ కూడా, శ్రీకరమయగును. ఎందుకంటే అక్కడ ఏదో ఇలాంటివన్నీ జరిగాయి అనేటటువంటి ఈ మాట బాలరాముడు ఎలా తీసుకుంటున్నాడట, ఈ మాటలన్నీ, ఈ చెడు మాటలన్నీ కూడా అబద్ధాలైపోయినట్లయితే అబద్ధం అయితే బాగుండు, అది అందులో పిల్లవాళ్ళు అలా అనుకుంటాం, సరిగ్గా అదే మాట అన్నమాట. కాబట్టి ఆ బాలరాముడు ఇది అబద్ధమైతే లోకానికి ఖచ్చితంగా మంగళం కలుగుతుంది అని అనుకుంటున్నాడు. అది తర్వాత 13వ అంశం మాతా గంగా భవాని గారు. ధర్మము వర్మము మర్మము చర్మము.
ధర్మము గ్లాని నొందుతరి దైవత సత్వము మానుషంబుగా వర్మముగాగ నిల్చి రిపువర్గములన్ సమయింపజేసి. అంతవరకు చెప్పారు. కూర్చోండమ్మా. భూశర్మము సర్వధా కలుగా. సర్వధా అవుతుందా? అది అన్ని విధాలా. అన్ని విధాలుగా. సర్వదా అంటే ఎల్లప్పుడు, సర్వధా అంటే అన్ని విధములా అని అర్థం అనమాట. భూశర్మం అంటే భూమికి సుఖము, అన్ని విధాల. భూశర్మము సర్వధా కలుగా. శౌరి మురారి దరారిధారి. శౌరి మురారి దరారిధారి. దరారిధారి. దరం సుదర్శన చక్రం. సుదర్శన చక్రం. అరి చక్రం. అరి చక్రం, శంఖ చక్రధారి అని అర్థం. దరారిధారి. భూశర్మము సర్వధా కలుగా శౌరి మురారి దరారిధారి. తా మర్మపు కేళులను సలిపి. మర్మపు లీలలను సలిపి. ఇది లీలలు బాగుంది, ఏదైనా పర్వాలేదు. మర్మపు లీలలను సలిపి. క్రీడలు కూడా అనొచ్చు. లీలలు, కేళులు, క్రీడలు ఏదైనా పర్వాలేదు. మర్మపు కేళులన్ ఏది ఖాయం చేస్తున్నారు? లీలలన్ జలిప సలిపి. జలిపి. మర్మపు లీలలన్ జలిపి. జా రాయండి. జడాలో జా. మంగళమున్ కలిగించు నీధరన్. మర్మపు లీలలన్ జలిపి మంగళముల్ కలిగించు నీధరన్ అది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మంగళములు కలిగించు నీధరన్. అది అక్కడ ధర వచ్చింది, ఇక్కడ ధర వచ్చింది, రెండో వచ్చింది. రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అంటాడు. అవునవును. తర్వాత అలా పదప్రయోగం చేయాలంటే పోతన గారి వల్లే అవుతుంది. తర్వాత ఏమో అయిపోయింది కదా. తర్వాత 14 దేవరకొండ నరసింహేశ్వరి గారు. వీరు, ఈమె గుణవతి, నరసింహేశ్వరి. సహజంగా ఇలాంటి పేరు ఆడవాళ్ళకి తక్కువగా ఉంటుంది కదా. నేను ఎక్కడ వినలా నరసింహేశ్వరి పేరు. ఎక్కడ మగాళ్ళకి ఉంటుంది నరసింహం అనే పేరు, కానీ ఇక్కడ నరసింహేశ్వరి. ఆ పేరులో గుణం ఉంది, అందుకనే గుణవతి అంటున్నా. వీరేనా హరి? అయ్యి బాబాయ్, అప్పటి నుంచి వీరి కోసమే కదండి మరి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని హరిహరే అని అడిగి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మర్చిపోయి. బాగుంది. లీలామానుష విగ్రహుండు, అంతేనా? లీలామానుష విగ్రహుండు హరిశ్రేష్ఠాకృతిం దాల్చి దైత్యాలీఢోరు యుగంబు వెల్గ. దైత్యాలీఢోరు యుగంబు మీర హరిముఖ్యాదిత్యులీక్షింపగా. అంతే, అక్కడ వరకు చెప్పాం. హరిముఖ్యాదిత్యులీక్షింపగా. ఈక్షింపగా, ఈ అచ్చుల్లో ఈ హరిముఖ్య ఆదిత్యులు ఈక్షింపగా, చూడగా. తర్వాత మళ్ళీ హరేగా. అక్కడ నృహరి అన్నప్పుడు హరి అంటే సింహం, ఇక్కడ హరి అంటే ఇంద్రుడు రెండో పాదంలో. ఇంకా 10 ఉన్నాయి. 1 గంట అయిందా? 1 గంటన్నర దాకా ఎన్ని అవుతాయి. 1 గంట 40 నిమిషాలు. 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 1 గంట 40 నిమిషాలు
ఆభీలాలోక అక్కడ ఈక్షింప ఆభీలాలోక అందాం. ఆభీలాలోక. భీలాలోక ఈక్షింప ఆభీలాలోక. అక్కడ గాదీసు నా పెట్టుకోండి అంతే. నా భీలాలోక ఆభీలాలోక. ఆభీలాలోకత సంహరింపదొడగెన్. ఇక్కడ హరి. ఆభీలాలోకత సంహరింపదొడగెన్. సంహరింప హరి, అది అందులో హరి సంహరింపదొడగెన్. అది. ఆభీలాలోకత సంహరింపదొడగెన్. ఆభీలాలోకత సంహరింపదొడగెన్. విశ్వంబు భీతిల్లగా. విశ్వంబు భీతిల్లగా. ఆభీలాలోకత సంహరింపదొడగెన్. విశ్వంబు భీతిల్లగా. ఆవిడ అడిగింది విష్ణుస్థుతి అనుకుంటాను, అవునా? అంతే అంతే. కానీ ఆవిడ పేరు నరసింహేశ్వరి కాబట్టి నరసింహుడి గురించి చెప్తున్నారు ఏంటిది. బృహరస్థిర అష్టాకృతిని దాల్చి విశ్వంబు భీతిల్లగా. చాలన్ బాలుడు శ్రీహరి అనగా తా శాంతించే. మళ్ళీ చాలన్ బాలుడు శ్రీహరి అనగా ఇక్కడ హరి అన్నమాట. అది చాలన్ బాలుడు శ్రీహరి అనగా తా శాంతించే. చాలం బాలుడు అంటే మిక్కిలిగా బాలుడు శ్రీహరి అనగా తా శాంతించే. మళ్ళీ అదే ప్రహ్లాదుడు ప్రార్థిస్తే తప్ప ఆయన శాంత రూపాన్ని ధరించలేదు. ఇంకా చాలన్ బాలుడు శ్రీహరి అనగా తా శాంతించే. ప్రేమాకృతిన్ తా శాంతించే. ప్రేమాకృతిన్. అయిపోయి 4 పదాలు అయిపోయినాయా? ఇంకొకసారి అనేస్తారా? ఒకసారి అనేయండి. లీలామానుష విగ్రహుండు హరిశ్రేష్ఠాకృతిన్ దాల్చి దైత్యాలీఢోరు యుగంబు వెల్గ హరిముఖ్యాదిత్యులీక్షింప ఆభీలాలోకత సంహరింపదొడగెన్. విశ్వంబు భీతిల్లగా. చాలన్ బాలుడు శ్రీహరి అనగత శాంతించే. ప్రేమాకృతిన్. బ్రహ్మాండంగా ఉంది. అది అందుకని అదే విషయం చెప్పారు. తర్వాత చాలన్ బాలుడు శ్రీహరి అనగత అదే దానికోసం చూస్తున్నాను. రైట్. అనగత శాంతించే. 15వ దత్తపది ఇచ్చిన వారు నండూరి అనురాధ గారు. అమ్మ అనురాధ గారు. రయంగా అనయము వెన్న దొంగిలుట ఆపవదే మిర చిన్ని కృష్ణ. ఉలూఖల బంధనం మీద అడిగారు. నయము రయము భయము జయము అనిచ్చి. అనయము వెన్న దొంగిలుట ఆపవదే మిర చిన్ని కృష్ణ. ఉలూఖలం అంటే రోటి కట్టినటువంటి సన్నివేశాన్ని అడిగారు. ఈ జనని వచస్సుల ఆనవకో. ఓకే. చాలా రయమ్మున నేల పారెదో. అదే నయము రయము 2 వచ్చేసాయి. ఇంకా భయము జయము రావాలి. భయము జయము. భయము జయము. సన ఇలా అందామండి.
చనవుగా నీదు లీలలను. చనవుగా నీదు లీలలను. చనవుగా నీ అకృత్యములు. బాగుంది. చానలు చెప్ప భయంబు గల్గే. చనవుగా నీ అకృత్యములు చానలు చెప్ప భయంబు. వాడు చెప్పడం భయపడుతున్నారు వాడు. వాళ్ళు చెప్పేటటువంటి నీ అకృత్యాలను వింటే నాకు భయం నాకు భయం వేస్తుంది. ఓకే, చానలు చెప్పగా నాకు భయం కలుగుతుంది. చానలు చెప్ప భయంబు కలిగే ఓయమ్మ నీ కుమారు. చనవుగా నీ అకృత్యములు చానలు చెప్ప భయమ్ము గల్గే. మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా. నిన్ను నునిక కట్టివేసేదను. నిన్ను నిన్నును ఇక కట్టివేసేదను. నిన్ను కట్టివేసేదను వేసేదను. నిన్ను నునిక కట్టివేసేదను. నిన్ను నునిక కట్టివేసేదను. కట్టివేసేదను. ఇంక జైన్ రావాలా? లేదా ఇలా అందామండి. చనవుగా నీ అకృత్యములు చానలు చెప్ప భయంబు కలిగెగా. నిను నిక కట్టివేసేదను. హాయిగా ఉంటుంది. నిను నిక కట్టివేసేదను. నీ జయమెట్టులో యౌనో చూచెదన్. నీ నువ్వు ఎలా జయించుకొస్తావు ఎలా నెగ్గుకొస్తావు అది. నిన్ను నిక కట్టివేసేదను. నీ జయమెట్టుల అవునో చూచెదన్. నీ జయమెట్టులనవునో చూచెదన్. అది నేను నీకు కట్టి వేయించదను వేసదను. నీ జయమెట్టులనవునో చూచెదన్. ఏమండి జయం అనురాధ గారు సరే. యశోదాదేవి కృష్ణుడితో చెబుతుంది అన్నమాట. 16వ అంశం పంతుల విట్టుబాబు గారు ఇచ్చారు. అయ్య బాబా. మై కుమిలిపోవుచుండెను. అవును, 1 గంట అయిందిగా. మైకు బైకు నైకు లైకు ఇచ్చారు. గజేంద్ర మోక్షణం మీద చెప్పమన్నారు. మై కుమిలిపోవుచుండెను మతియు తప్పే. మైకు అనడానికి మై కుమిలిపోవుచుండను అంటే శరీరం వడిలిపోతోంది, ఇబ్బంది పడుతోంది. గజేంద్ర మోక్షణం కదా. ప్రాణములు పై కురుకుచుండెను. బైకు అనడానికి పైకి ఉరుకుచుండెను. ప్రాణములు బైకురుకుచుండే. ధృతం చేసుకొని బైకురుకుచుండెను. బైకు చాలా బ్రహ్మాండంగా. రావదేమి. తర్వాత ఏమిటండి? నైకు లైకు. ఒంటినయి. ఏంటి? ఒంటినై కుందుచుంటిని. బాగుంది. ఒంటినై కుందుచుంటిని. ఇక్కడ నాకెవరు దిక్కు దివాడం లేరు. అక్కడ 1,00,00,000,000 కరణీనాథుండనై ఉండి కూడా అవన్నీ దూరంగా వెళ్ళిపోయి మారిపడుతున్నాయి. చూడండి, 1,00,00,000,000 కరణీలు ఉన్నాయి ఇక్కడ. వచ్చి లాగచ్చిగా తలుకో చేయ వేస్తే మొసలు ఏ మూలకండి అసలు. కానీ ఎవరి ప్రాణభయం వాళ్ళదే. అవన్నీ పైనుండి బాధపడుతున్నాయి తప్ప లోపలికి మాత్రం ఏమీ దిగట్లేదు. దాంతో ఇది ఒంటరిది అయిపోయింది. అందుకని తన దాకా వస్తే ఎవ్వరు తోడు ఉండరండి. ఎవరి బతుకు వాడదే తప్ప తోడు ఎవ్వరు ఉండరు అన్న పరమార్థం అక్కడే తెలుస్తుంది మనకి. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. ఒంటినై కుందుచుంటిని. నైకు చక్కగా వచ్చేస్తుందండి. నైక్ అయితే బూట్లు బ్రాండ్ అన్నారు, షూస్ బ్రాండ్ అన్నారు కదా. నేను ఎప్పుడు చూడలేదు షూస్. ఎప్పుడు నేను తోడాలా? బాగుంటాయా? కాస్ట్లీయా? నైక్ రీబాక్ అంటే 4,000 5,000 అలా ఉంటాయండి. ఇంకా ఎక్కువ ఉంటాయా? వద్దులేండి మనకి. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. చివరిది ఏమిటండి? లైక్. ఆహా.
ఒంటినై కుందుచుంటిని ఓ రమేష. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. కుందు దకారం అండి. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. నైకు బ్రహ్మాండంగా వచ్చింది, ఇంక లైక్ రావాలి. తగ కకావికలై. తగ కకావికలై. లై వచ్చింది, లైకులో లై వచ్చేస్తుంది, ఇంకెక్కువ వస్తుంది ఇప్పుడు. తగ కకావికలై. ఇలా అందామండి. వడి తగ బదులు వడి. వడి కకావికలై కుంటు పడుచునుంటి. అంతే, వడి కకావికలై కుంటు పడుచు లైకు అలా వచ్చింది అనమాట. వడి కకావికలై కుంటు పడుచునుంటి ప్రాసేత అక్కడ హాయిగా వచ్చిందిగా. రైట్, ఒకసారి మొత్తం కొంచెం మంచి బరే ఇంగ్లీష్ పదాలు తెలుగులో చాలా బాగా విడిపోయాయండి. మైకు మిలిపోవుచుండెను మతియుదప్పే. ప్రాణములు బైకురుకుచుండె రావదేమి. ఒంటినై కుందుచుంటిని ఓ రమేశ. వడి కకావికలై కుంటు పడుచునుంటి. అదే 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 హాయిగా వచ్చింది విట్టుబాబు గారు. ఓకేనా? తర్వాత 17 పేరు అప్పాజీ గారు. సరళము గరళము విరళము. తరళ సరళ విరళ గరళ ఇచ్చి శతావధాన సఫమ చెప్పమన్నారు పద్యం. సరళములుగావు ప్రశ్నలు అంతే, విరళమగు ప్రయోగముల నవీనత వలయున్. అంతే, బ్రహ్మాండంగా వచ్చింది. గరళ తరళ. గరళమగు త్రుటుల త్రుటి దోషం. గరళమగు త్రుటుల మానిపి. గరళ గరళ మగు త్రుటుల మానిపి. ఇంకా విరళ కావాలా? విరళ అదే తరళాక్షి వాణి. తరళాక్షి తరళాక్షి వాణి. వాణియా? ఓకే. తరళాక్షి వాణి.
తరళాక్షి వాణి నా వధానము కనుమా. అంతే, శతావధాన సభ గురించి చెప్పమన్నారు. చెప్పమని అందుకని సరళాక్షి వాణి నా వధానము కనుమాడు చూడు అంటే జాగ్రత్తగా రక్షించు అని చెప్పడం అనబడింది. ఊరికే గంటతో ప్రేక్షకురాల్లో చూడమని అర్థం కాదు అక్కడ. అండి ఒకసారి మొత్తం చెప్పండి. సరళములుగావు ప్రశ్నలు విరళమగు ప్రయోగముల నవీనత వలయున్ గరళమగు త్రుటులమా నిపి తరళాక్షి వాణి నా వధానము గనుమా. అంతే, హాయిగా వచ్చింది. ఇప్పుడు 18 బంధకవి సుబ్బలక్ష్మి గారు ఇచ్చారు. అదే అదే చంద్రకమనీయమౌ నీదు సరసముఖము గోపికా రమణీయము గొప్ప రూపు ఏడు స్తవనీయము స్పృహణీయం. అంతే. కృష్ణుడు మీరు అడిగారు మన దేవతాస్తవనీయమౌ దేవతాస్పదనీయము. దేవతాస్తవనీయం. ఓకే, దేవతాస్తవనీయము. స్తవనీయం కూడా ఇచ్చారు కనుక దేవతాస్తవనీయము. నీ విభవము ప్రాసేత్. దేవతాస్తవనీయము నీ విభవము. నీ విభవము, నీ విభవము. దేవతాస్తవనీయము నీ విభవము. ఇంకా స్పృహణీయం కావాలి. సంతత స్పృహణీయము. అంతే, సంతత స్పృహణీయము. సంతత స్పృహణీయంబు. చిన్ని కృష్ణుడు కదా. సంతత స్పృహణీయంబు జానతనము. జానతనం, జానతనం. ఈ జాన అనే శబ్దం కూడా చాలా మంచి శబ్దం అండి. అది ఆడవాళ్ళకి మగాడికి పుంస్త్రీ సమానం. అది ఆ అమ్మాయి మంచి జాన అంటాం, అతగాడు పెద్ద గొప్ప జాన అంటాం. మగవాళ్ళని ఆడాలని కూడా అనొచ్చు. చాలామంది ఆడవాళ్ళని అనాలి జాన అంటే అనుకుంటారు. నెల్లూరు నరజాన అంటే ఆ పదాన్ని బట్టి ఆడవాళ్ళని అనాలనుకుంటారు, కానీ అక్కర్లేదు, మగవాళ్ళని కూడా జాన అనొచ్చు. గ్రహింపరు జానరు జారుపాటులను జానవులే నెర్ర జానవులే కిలికించి తాళలో. అక్కడ ఎవరు జాన? బాలకృష్ణ. కాబట్టి జాన అంటే మగాడు అనే అర్థంలో అక్కడ వేయడం జరిగింది. 19 బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఓహో, అదే అదే సువర్చల. అలనవ వ్యాకరణ విద్యల యందుమేటి. అలనవ వ్యాకరణ విద్యలందుమేటి. అంతే. బ్రహ్మచర్యవ్రత ధరుండు పవన సూతి. అంతే, అవి నేను చెప్పినవి. ఇంకా విద్యా బ్రహ్మచర్య 2 వచ్చేసాయి. ఇంకా పరిణయము ధర్మపత్ని రావాలి. నవమ విద్యను నేర్వ. ఇక్కడ చెప్దాం. నవమ విద్యకు నవమ విద్య అది చెప్తాను.
నవమ విద్యకు తన పరిణయము వలసి, నవమ విద్యకు తన పరిణయము వలసి. తన పరిణయము వలసి. పరిణయం వచ్చింది, అదే పరిణయం వచ్చేసింది, యతి కూడా తగ్గబడింది అక్కడ. నవమ విద్యకు తన పరిణయము వలసి. ఇంకా ధర్మపత్ని వెళ్ళిందా? ధర్మపత్నిగా, ధర్మపత్నిగా, ధర్మపత్ని ఉందిగా పదం. ధర్మపత్నిగా ఎవరికి ఉండడం? పదం అది అదే అదే అదే. ధర్మపత్నిగా రవి కాంతి తన్వి గొనియే. ధర్మపత్నిగా రవి కాంతి తన్వి గొనియే. సూర్యుని యొక్క కూతురు కదా మరి. అది అక్కడ నవవ్యాకరణ విద్యలను నేర్చుకోవాలంటే ఆంజనేయుడు అప్పటి వరకు అష్టవ్యాకరణాలను నేర్చుకొని నవమ వ్యాకరణానికి నీకు ధర్మపత్ని ఉంటేనే, అంటే నువ్వు గృహస్థు అయితేనే నవమ వ్యాకరణాన్ని నేర్చుకోగలవు అని చెప్పగా, అప్పుడు నేనేమో అది పరిణయం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు అని హనుమ చెప్పగా, అప్పుడు సూర్యుడు కేవలం తన కాంతి పుంజంతో ఒక కాంతాస్వరూపమును తీర్చిదిద్ది దానితో పెళ్లి చేస్తాడు అనమాట. ఆమె పేరే సువర్చల. అంతే, అది మళ్ళీ ఆయనలో ఐక్యమైపోయింది. అది మళ్ళీ ఆయనలో ఐక్యమైంది. కాబట్టి ఆమె కాంతి రూపమే కాబట్టి, ఆమెకు శరీరం లేదు కాబట్టి ఆయన బ్రహ్మచారి. అంతే, అది విషయం. పెళ్ళైన బ్రహ్మచారి అంటే ఈయనొకడు, వినాయకుడు ఒకడు కనిపిస్తారు మనకి. అదే అదే ఎవరు? ఇది కూడా ఉందండి, ఎందుకంటే అష్టోత్తర శతంలో వ్యాకరణ పండితుడు కదా ఆంజనేయుడు. అలాగే అలాగే అలాగా. తర్వాత 20వ సంవత్సరం వరకు గొట్లూరు సురేష్ బాబు గారు. ఓహో, ఐకేఎస్, భారతీయ జ్ఞాన పరంపర. వీరు ఇరాను, ఇరాకు, జపాను, లండను. అది ఆ 4 పదాలు ఇచ్చారు. 4 దేశాలు ఇచ్చారు మీకు రాయకుండా. తత్వమయమయి రానున్న తరములకును వజ్జ పాండిత్యమిడెడి మహోదయంబు. అది ఇరాన్ వచ్చేసింది. అంటే ఇది టీచర్ ఎడ్యుకేషన్ లో భాగంగా పెట్టారనమాట, బిఈడి ఎంఈడిలో. కాబట్టి వజ్జ పాండిత్యం అంటే వజ్జలను తయారు చేయడానికి వాళ్లకు కావలసినటువంటి పాండిత్యం అన్నమాట, వజ్జలుగా తయారవడానికి. వజ్జ జపాన్ అన్నమాట అక్కడ. వజ్జ పాండిత్యమిడెడి మహోదయంబు. ఇరాను, జపాను 2 వచ్చేసాయి. ఇంకా ఇరాకు, లండన్ కావాలి. ఒండు భూమికి పోయి రాకుండునట్లు. విద్యలను సంపాదించడానికి, జ్ఞానాన్ని పొందడానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి పోయి రాకుండా ఉండేలాగా, అంటే మన దేశంలోనే ఈ విద్యలన్నీ ఉన్నాయా అని చెప్పే విధంగా ఒండు భూమికి పోయి రాకుండా. ఇరాకు వచ్చింది, అంత చక్కగా హాయిగా వచ్చింది. ఒండు భూమికి పోయి రాకుండునట్లు. ఇరాకు చాలా అందంగా వచ్చింది. అందరికి భారత కళలు అండనిడును. లండన్ కళలు అండను ఇడును. అది అందరికి భారత కళలు అండనిడును. అది భారతీయ జ్ఞాన పరంపర. లండన్ చాలా బాగా తీసుకొచ్చారు ఏమండి. అందరికి భారత కళలు అండనిడును. ఒకసారి 4 పదాలు అనేస్తారా? తత్వమయమయి రానున్న తరములకును వజ్జ పాండిత్యమిడెడి మహోదయంబు. ఒండు భూమికి పోయి రాకుండునట్లు.
ఉండు భూమికి పోయి రాకుండునట్టులు అందరికిని భారత కళలండ నిడును. అంతే అంతే అంతే. 21వ అంశాన్ని ఇచ్చిన వారు నిట్టల వెంకట సత్యనారాయణ గారు. ఓహో. వీరు సమాజం మీద అడిగారుగా, అంతేగా. బొద్దింకల కల్ల కల్లములే, అంతే, అందులో కలం వచ్చింది. బొద్దింకల కల్ల కల్లములే అద్దిర దోహలము మీర అక్కడ అతిశయముందన్. అది ఇక మిగిలింది ఏమిటండి? కులము బిలము. కులము బిలము. అంతే. కలము హలము కులము బిలము అని ఇచ్చారు. సమాజం మీద చెప్పమన్నారు. కులము కదా. కులము కదండి, అంతే. కులము బిలము. గద్దెకు అంటే పెద్ద గద్దెకు అనమాట, ఢిల్లీకి. గద్దెకు ఆకులములనిడు. కులము ఆకులము అనమాట. గద్దెకు ఆకులములనిడు. గద్దెకున ఆకులములనిడు. బొద్దింకలు గబ్బిలములు భూత పిశాచాల్. ఒకసారి అనండి ఇలాగే. గద్దెకు ఆకులములనిడు. కులం వచ్చింది. బొద్దింకలు గబ్బిలములు. గబ్బిలములు బిలమా. ఓకే. బొద్దింకలు గబ్బిలములు భూత పిశాచాల్. అది బొద్దింక 2 సార్లు వచ్చింది. అంత ఇష్టం ఏంటో మరి. కాబట్టి ఈ బొద్దింకలు గబ్బిలాలు ఇవన్నీ కూడా భూత పిశాచాలు తప్ప మనకు ఆకులమును కలిగించేవే. బొద్దింకల కలకలములే. బొద్దింకల కలకలములే అద్దిర దోహలము మీర అతిశయముందెన్. గద్దెకున ఆకులములనిడు బొద్దింకలు గబ్బిలములు భూత పిశాచాల్. అంతే అంతే. 22వ అంశం అడిగిన వారు శ్రీకృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయలు అదే. అనుమతి, బహుమతి, స్తుతిమతి, పశుపతి. అంతే అంతే. కనగ సౌభ్రాత్రమనుమతి కరవే అయ్యే. కనగ సౌభ్రాత్రమనుమతి కరవే అయ్యే. అనుమతి అనేటువంటి మతి అని పడగొట్టారు దాన్ని. 5 ఊళ్ళను బహుమతి అయిన లేదో. 5 పురముల 5 పురముల బహుమతి అయిన లేదో. 5 పురముల బహుమతి అయిన లేదో. మా మనఃప్రస్తుతి మతించి. మా మనఃప్రస్తుతి మతించి. స్తుతిమతి స్తుతిమతి. మా మనఃప్రస్తుతి, మేము ప్రస్తుతించేదాన్ని మతించి. పాండవులు 5 ఊళ్ళు ఇమ్మని అడుగుతున్నారు కదా, కాబట్టి మా మనఃప్రస్తుతిని మతించి. మతించండి పరిగణనలోకి తీసుకొని. కొత్త ప్రమేయం కొంచెం కూడా మతింపు లేదంటారు కదా. ఉందా ఆ వ్యవహారం? లెక్కించడం. సరే. మతించి అంటే మా ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడ వాడలేదు, అందుకని మాకు తెలియదు. ఈ మాండలికం అనమాట అది. చిత్తూరు మాండలికమా? మా మనఃప్రస్తుతి మతించి. నేను తిరుపతి వాడు కదా మరి. అంటే అనుమతించిలాగే. అనుమతించి ఉంది, మితంచి ఇప్పుడు మేము బాగుంది. మా మనఃప్రస్తుతి మతించి
క్ష్మానొసంగి. అది అనుమతి హాయిగా వచ్చింది అక్కడికి ఓ మాండలికంతో తగ్గ మా మనఃప్రస్తుతి స్తుతిమతి స్తుతిమతి తగ్గ వచ్చింది. మా మనఃప్రస్తుతిమతించి క్ష్మానొసంగి. క్ష్మానుసంగి అంటే భూమినిచ్చి రాజ్యం ఇచ్చి. ఇంకా పశుపతి కావాలి. ఒసంగునట్లు అని కిందకి తీసుకొద్దామండి. క్ష్మానొసంగునట్లు. నట్లు కిందక ఆ. అదే అంతే కదా మరి, అంతే కదా. క్ష్మానొసంగునట్లు పశుపతి దీవింపుమయ్య ఇప్పుడు. అట్లు పశుపతి దీవింపుమయ్య ఇప్పుడు. కనీసం 5 ఇచ్చేలా చూడవయ్యా, దానివల్ల నెత్తురు పారకుండా ఉంటుంది అని పాపం అనుకున్నాడు. అండి ఒకసారి అనేస్తారా? కనగా కనగ సౌభ్రాత్రమనుమతి కరవే అయ్యే. బహుమతి కదా, 5 పురముల బహుమతి అయిన లేదో. మా మనఃప్రస్తుతి మతించి క్ష్మానొసంగునట్లు పశుపతి దీవింపుమయ్య ఇప్పుడు. అంతే అంతే. తర్వాత 23వ అంశం ఇచ్చిన వారు వద్యపర్తి రామకృష్ణ శ్రీవత్స గారు. పుట్టింటోళ్లే శత్రులు. పుట్టింటోళ్లే శత్రులు కట్టుకొనిన నామగండు కానల కీడ్వన్. అంతే, కట్టుకొనిన వాళ్లే అందామండి. ఎందుకంటే కట్టుకున్నోళ్ళు అన్నారు కదా మీరు, కాబట్టి ఆ వాళ్ళు కూడా అది వస్తే బాగుంటుంది. కట్టుకొనిన వాళ్లే, అందులో ద్రౌపది చెప్తుంది కాబట్టి 5 కాబట్టి కట్టుకొనిన వాళ్ళు. అదే నాకు ఆయన ఇచ్చిన ప్రశ్న డౌటు. పుట్టింటోళ్ళు తరిమేశారు అక్కడ, ఓకే. తర్వాత కట్టుకున్నోళ్ళు వదిలేశారా? ఎంతమంది కట్టుకున్నారు? కట్టుకున్నోడా? ఏకవచనమేనా? అక్కడ కట్టుకున్నాడు. అయితే ఏకవచనం ఇచ్చారా? ఇచ్చారా? అయితే కట్టుకొనినవాడు నన్ను కానల కీడ్వన్. అదే ఎలాగైతే అలాగా. ఎలాగ ఇక్కడ రాస్తుంది, నేను చెప్పింది కట్టుకొని నా మగండు కారణాలకి ఇచ్చాను. ఏడ్వన్ అనే వచ్చాయి. మీకు చెప్పడం తేడా ఏం లేదు, ఆయన అలాగే అని చెప్పారు. ఎలా చెప్పారంటే కట్టుకొనినవాడు నన్ను కానల కీడ్వన్. ఇప్పుడు తరిమేశారు వదిలేశారు చెప్పారా? అంతే అంతే. అదే 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 అదే. పైగా మొదటిసారిగా అవధానంలో గ్రామ్య పదాలతో పద్యం చెప్పిస్తున్నారు. అది మీరు గ్రామ్యం వేయడం మాకు అభ్యంతరం లేదు, నానే పర్మిషన్ ఇచ్చారు. పుట్టింటను తరిమేసిరి. పుట్టింటను తరిమేసిరి. పుట్టింటను వదిలేసిరి. పోనీ పుట్టింటను వదిలేసిరి. ఒకసారి పెళ్ళయ్యాక వదిలేశారు. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు చల్లా వెంకట సుబ్బలక్ష్మి అని ఒక శతకం పూర్తి గ్రామ్యంలో రాశారండి. అది తేలిక కాదు, గ్రామ్యంలో రాయాలంటే వద్దన్న గ్రాంధిక పదాలు పడిపోతే మనకి అలవాటు. అందులో మహాపండితుడు ఆయన. అలాంటిది ఎక్కడా గ్రాంధిక పదం ఒక్కటి కూడా పడకుండా శతకం అంతా చల్లా వెంకట సుబ్బలచ్చి దయలేదా బతుకేలా నీవు లేకుండినన్ అని అద్భుతంగా రాయించాడు ఆయన. ఎత్తు కూడా విడిచిపెట్టేది. ఇంకా చల్లా వెంకట సుబ్బలక్ష్మి ఎత్తెందుకు అనుకున్నాడు అంతే. అది వెంకట చల్లా వెంకట సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినని అడిగాం. మరి ఎత్తు కుదరలేదు కదండి, అదంతే, ఎత్తు అక్కర్లేదన్నాడు అంతే ఆయనకి. పుట్టింటను వదిలేసిరి మెట్టింటను తరిమి వేసి.
తరిమేశారు కదా. మెట్టింటను తరిమి వేయమే లగునొక్కో. అదే అది మెట్టింట పుట్టింటి అలాగూ తెలుసు, మెట్టింటి వాళ్ళు కూడా తరిమిస్తే అలాగూ తెలుస్తుంది. మెట్టింటను తరిమి వేయ మేలగునొక్కో. అయిపోయిందండి, అయిపోయింది. సరే. ఇప్పుడు 24 పెద్దింటి లక్ష్మణాచార్యులు గారు. చెప్పండి. ఏమిటి వీళ్ళు పంచాయతీలు శ్రీ భూసమేత యానాం వెంకటేశ్వర స్వామి మీసాలంకన్ అంటారు. వారి యొక్క శేష వస్త్రాలతో సంచాలకుల వారిని, అవధానిని, ఈ పనికిమాలిన వాళ్ళని సన్మానిస్తారట. ఇది చేసి మీ దాంట్లోకి వెళ్ళడం శోభస్కరం, అందుకోసం ముందు పెట్టాను ఆఖరిని కంటే. రెండే పద్యాలు ఉన్నాయి. రెండే పద్యాలు ఆయన బిట్లో ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. అలాగా. ఇప్పుడు వీరు పంచాయతీలేనా? ఇప్పుడు ఆయనే చెప్పాలి, ఆయనదే మీరు చెయ్యాలి. అది మీకు సమర్పించుకున్న తర్వాత ఆయన సెక్షన్లోకి వద్దామని ఆయన సంతృప్తి. కాదండం ఎందుకు? అదే ఓకే అంటే పోలే, సమయం పోతుంది. అదే కదా మరి. గబగబా అలాగే అలాగే. పిలిచి దండేస్తారంటే కాదనేవాడని, అలాగే పంచేయిస్తారంటే వెంకటేశ్వరుని శేషవస్త్రం, శేషవస్త్రం అండి, వెంకటేశ్వరుని శేషవస్త్రం, పైగా మీసాలం కన్నా. అలా చూడు, అలా చూడు, అలా చూడు, అలా చూడు, గమలాగు. నిజంగా వెంకటేశ్వరుని శేషవస్త్రం అంటే అక్కడ తిరుపతి, ఇక్కడ యానం. శేషవస్త్రం భగవత్ ప్రసాదం. ఇలా సైడ్కి రండి. పనికొచ్చేవారికి జరుగుతున్న సత్కారం, అది పనికొచ్చేవారికి జరుగుతున్న సత్కారం. ఇది మా అందరికీ పని పెట్టిన వారికి సత్కారం. అంతే అంతే కదా. ఈ శుభ సందర్భంలో నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు మన చిరంజీవి భరతశర్మ గారి ఒక అవధానం ఏదైనా కూడా అక్కడ జరిపించాలని చెప్పేసి ఆ స్వామివారిని ప్రార్థన చేసి ఈ రోజున తీసుకొచ్చాను. యానం మీసాల వెంకటేశ్వర స్వామి వారు కూడా తిరుమలలో లాగే ప్రతి శుక్రవారము మూల విరాటికి అభిషేకం చేస్తారు, పంచామృత అభిషేకం ప్రతి శుక్రవారం. ఈ వస్త్రాలు వారం రోజులు స్వామివారి యందు ఉంటాయి. అలా ఉంచినటువంటి తీసుకొచ్చినటువంటి వస్త్రాలు కాబట్టి ఇవి చాలా విశేషమైనవి. మరొక అవధానాన్ని ఈ వస్త్రాలతో చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నారాయణంలో ఒక వాగ్దానం వచ్చింది విజయనగరంలో చేయడానికి. ఏమండి ఇప్పుడు పంచాయతీలా లేకపోతే ఏరు నీరు పార? అవును, ఏరు పారేగా. అదే అదే. ఏ రుచిమత్స్వరూపుని అహీన తపంబుననైన చూడగాలేరట పారులున్ మునులు లీలల కేళుల ప్రోవువాడు. అక్కడికి అయింది. లీలల కేళుల ప్రోవువాడు. లాస్ట్ బట్ 1 అంటది 24. అంతే. ఇప్పుడు ఏరైంది, పారైంది, తర్వాత నీరు చేరు కదా. అంతే అంతే. తా నీరొనరించు పాపముల భస్మం చేసేస్తాడు. అది నీరు అంటే మామూలుగా జలం అని అర్థం, సెకండ్ రేఫ్ సాధు రేఫ్ అయితేను. అదే బండిరా రాసాం అనుకోండి బూడిద అని అర్థం అనమాట. ఆ నీరు గప్పిన నీరు, అదే నీరు గప్పిన నిప్పు అంటామే, ఆ నీరు అంటే బూడిద అని అర్థం. తా నీరు అనరించేది
తా నీరుగజేయు పాపముల అది భస్మం చేసేస్తాడు పాపాన్ని. నీరజనేత్రుడు. బాగుంది బాగుంది బాగుంది. పాపాలని నీరుగా చేస్తాడు, ఆయన మాత్రం నీరజనేత్రుడు. ఓడు సంస్కృతం నీరు, ఓడు తెలుగు నీరు, అది తేడా. చూడండి, బండిరా ఎందుకు భాషలో ఉంటారు. బండిరా ఉంటే ఒక అర్థం, లేకపోతే ఒక అర్థం. బండిరా ఉంటే వరద అంటే ఒక అర్థం, బండిరా లేకపోతే వరద అంటే ఇంకో అర్థం. ఎంత తేడా వచ్చేస్తుంది. నీరజనేత్రుడు కొల్చినంతనే చేరును భక్త సన్నిధికి. బాగుంది బాగుంది. కొల్చినంతనే చేరును భక్త సన్నిధికి. చేరును భక్త, దేవుడే భక్తుల దగ్గరికి వచ్చేస్తాడు. సన్నిధికి. చేరును భక్త సన్నిధికి. శీఘ్రతరంబుగా చేరును భక్త సన్నిధికి, శీఘ్రతరంబుగా వత్సలాత్ముడై. వత్సలాత్ముడా అంటే వాత్సల్యము, వాత్సల్యం, వత్సలత్వం ఉంటుంది. వత్సలత్వాత్ముడు కానీ వత్సలాత్ముడు ఏంటి? ఇలా చేరును భక్త సన్నిధికి శీఘ్రమే వత్సలత అంతరంగుడై. అది బాగుంది, హాయిగాను. వత్సలతాంతరంగుడై. వత్సలత, వత్సలత్వము, వాత్సల్యము అని 3 రూపాయలు ఉంటాయి అన్నమాట. అందుకని సరే సరే, ఇప్పుడు బాగుంది. చివరిది మళ్ళీ అనాలా? వెళ్ళిపోదాం. 20 చిట్ట చివరి దత్తపది అంశం 25 గోవర్ధనం రంగనాథ్ గారు ఇచ్చినటువంటిది. వర సుదర్శనంబు కరిరాజుగాచెను. సుదర్శనం, పాంచజన్యం, నందకం, కౌమోదకి ఇచ్చారు. అందులో మొదటి పదం ఇప్పుడు వీరు చెప్పారు. వర సుదర్శనంబు కరిరాజుగాచెను అందే నందకమ్ము నన్నమయ్యా. అంతే అంతే అంతే, బ్రహ్మాండం. అందే నందకమ్ము నన్నమయ్యా. నిన్న చెప్పిన 2 పదాలు ధారణ చేయాలి, ఇప్పుడు కొత్తగా 2 పదాలు చెప్పాలి. ఆ 2 పదాలు ధారణ చేయడం ఎవరు ఒక్క పదం, ఒక అక్షరం కూడా ఎవరు అందుకోకుండా హాయిగా అందేసుకుంటారు అంటే ఈయన ధారణా శక్తి ఎలా ఉంటుంది ఇప్పుడే మనకి అర్థమైపోయింది. సాయంకాలం దాకా యూ నీడ్ నాట్ వెయిట్. కనక నేత్రు విరచ కౌమోదకి ప్రభా. హిరణ్యాక్షుని వధ సందర్భంలో ఆయన ఆ నీటిలోకి వెళ్ళిపోయి కౌమోదకిని అప్పుడే సృష్టిస్తాడు. కు అంటే భూమి కదా, దానికి మోదము కలిగించేది కాబట్టి కౌమోదకి అన్నారు గదను. ఆ సమయంలో భూమికి మోదం కలిగించడానికి హిరణ్యాక్షుడు భూమిని అంతా అల్లకల్లోలం చేసేస్తే అప్పుడు కౌమోదకిని పెడతాడనమాట. కనక నేత్రు విరచ కౌమోదకి ప్రభా. చివరిది ఏమిటండి? పాంచజన్యం. పాంచజన్యం పాంచజన్యమే. పాంచజన్య రవము భద్రమిడును. పాంచజన్య రవము 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 పాంచజన్య రవము శంఖం కదా అది. పాంచజన్య రవము భద్రమిడును అని భద్రాత్మకంగా ఈ దత్తపదుల అంశాన్ని పూర్తి చేశారు. చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి చాలా విజయవంతంగా, చాలా రసవంతంగా, చాలా అద్భుతంగా, చాలా అమోఘంగా ఈ దత్తపది సమస్యలు దత్తపదులు కూడా పూర్ణ జరిగిపోయింది. వర్ణనలాగా పూర్ణ జరిగిపోయాయి. అంటే పూర్ణాంశములు మొత్తం పూర్తి అయిపోయాయి అని అర్థం. అంతేగా, సమస్యలు అయిపోయాయి, దత్తపదులు అయిపోయాయి, వర్ణనలు అయిపోయాయి. ఇంకా ఆసువులు కాస్త ఉరికి లాంఛనంగా చెప్పి ధారణ చేసేయటమే. దానికి ముందు మనం కాస్త మంచి మాట అనుకుందాం. మంచి మాట అనుకోవడం అంటే భోజనం చేయడం అని అర్థం. పూర్ణాంశాలతోటి బూరెలు తయారయ్యాయి. అబ్బో, వెరీ గుడ్ వెరీ గుడ్. జై శ్రీ వరప్రసాద్ గారు చెప్పినట్లుగా మంచి మాటకి వెళ్ళిరండి. ఇప్పుడు కొంతమంది చేసి వచ్చేసి ఉన్నారు కనుక ఇక్కడ సర్వీస్ చేసినటువంటి కాలేజీ పిల్లలకి చిరు సత్కారం. అయ్యా వాళ్ళు వచ్చేస్తున్నారా పిల్లలు? మనకి అంటే
అనంతచందం బృంద సారథి బ్రహ్మశ్రీ తోపెల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి బృందం తరఫున మరి 2 రోజుల్లో గురు పూర్ణిమ రాబోతోంది కాబట్టి గురు పూర్ణిమ సందర్భంగా శిష్య బృందం గురుదక్షిణగా ఒక చిరు మొత్తం సమర్పించదలుచుకున్నాం. ఇక్కడ అందుబాటులో ఉన్న సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.